డాక్టర్, వాడికి ఏం కాలేదు కదా? పర్వాలేదు కదా? చూడండి, తలకి బలంగా దెబ్బ తగలడం వల్ల బ్లడ్ చాలా పోయింది. మీ ఫ్రెండ్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉంది. ఇట్స్ అన్ ఎమర్జెన్సీ. అర్జెంట్గా ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలి, లేదంటే మీ ఫ్రెండ్ ప్రాణానికే ప్రమాదం. అన్న, ఒక హెల్ప్ అన్న. అక్కడ నా ఫ్రెండ్ చావు బతుకుల మధ్య ఉన్నాడన్న. అర్జెంటుగా ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలన్నా. అన్న ప్లీజ్ అన్న, మీకు దండం పెడతానన్న, అర్థం చేసుకున్నా. ఒక హెల్ప్ అన్న. అన్న ప్లీజ్ అన్న. అన్న అన్న. అన్న, అక్కడ నా ఫ్రెండ్ హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడన్న. అర్జెంటుగా ఏబీ పాజిటివ్ బ్లడ్ కావాలన్నా. అన్న మీకు దండం పెడతానన్న, హెల్ప్ చేయండి అన్న, ప్లీజ్ అన్న. లేదు బ్రో, నేను రీసెంట్గానే బ్లడ్ డొనేట్ చేశాను. అయ్యో దేవుడా, నిన్ను ఎలా కాపాడుకోవాలో అర్థం కావట్లేదురా. నన్ను క్షమించరా. బ్రదర్, అది ఏబీ పాజిటివ్. నేను మీకు సహాయం చేస్తాను. మీరు ఇక్కడ చాలామందిని అడుగుతుంటే చూసా. పదండి, మీ ఫ్రెండ్ని కాపాడుకుందాం. సమయానికి దేవుళ్ళ వచ్చారు. థ్యాంక్ యూ అన్న. ఓకే బ్రదర్, పర్వాలేదు. మీ ఫ్రెండ్ జాగ్రత్త. మీ ఫ్రెండ్కి ఏం కాదు. మీ ఫ్రెండ్ సేఫ్ ఇక. నిజంగా చాలా థ్యాంక్ యూ అన్న. పర్వాలేదు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఉంటాను.
హలో, మీ దగ్గరికే వస్తున్నా. వస్తున్నా, ఒక 10 మినిట్స్లో ఉంటా. తెస్తున్నా. రే ఆగరా. అన్నా, నా బ్యాగ్ ఎక్కడ పెట్టాను చూసారా? చూడలేదు బ్రో. అరే నా బ్యాగ్. దేవుడా, హలో భయ్యా, నా బ్యాగ్ ఎక్కడ పెట్టాను ఏమైనా చూసారా? రే ఎక్కడికి రా పారిపోతాడో, ఆగరా. రే బ్యాగ్ వదలరా. బ్యాగ్ వదలరా. రే వదలరా, బ్యాగ్ వదలరా. వదలరా. రే ఏమైందిరా? ఎవడ్రా వాడు? చెప్తా పద. ఈ దెబ్బలేంట్రా? ఎవడ్రా వాడు? వాడు మనకు కావాల్సిన ఒక బ్రో దగ్గర ఈ బ్యాగ్ కొట్టేసి పారిపోతుంటే తన్నులు తిని మరీ పట్టుకున్నాను రా. బ్రదర్, మీ బ్యాగ్. థ్యాంక్ గాడ్. ఇందులో ఏముందో తెలుసా బ్రదర్? చూశాను బ్రదర్, అందులో చాలా డబ్బులు ఉన్నాయి. ఏమైంది బ్రో? ఏంటో దెబ్బలేంటి? మీరు ఏదో ఇంపార్టెంట్ కాల్లో ఉండి చూసుకోలేదు అనుకుంటా. వాడెవడో మీ బ్యాగ్ కొట్టేసి పారిపోతుంటే వెళ్ళి పట్టుకున్నా. వాడు ఎంత కొట్టినా ఈ బ్యాగ్ మాత్రం వదలలేదన్నా. ఇందులో నా కష్టం ఉంది బ్రదర్. నేను చాలా ఇయర్స్ నుంచి సంపాదించిన మనీ మొత్తం ఇందులోనే ఉంది. ఈ రోజుతో నా అప్పులన్నీ తీర్చేయాలని బయలుదేరా. ఈలోపే ఇలా జరిగింది. ఇన్ కేస్ నేను ఈ బ్యాగ్ లాస్ అయితే ఇంకో 10 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చేది. థ్యాంక్ యూ సో మచ్. ఏం అవసరం లేదన్నా. మీరు నన్ను గుర్తుపట్టలేదు అనుకుంటా. ఇంతకుముందు నేను బ్లడ్ కావాలని అందరినీ అడుగుతుంటే మీరు నాకు వచ్చి హెల్ప్ చేశారు, గుర్తొచ్చిందా?
పదండి మీ ఫ్రెండ్ని కాపాడుకుందాం. ఆ రోజు నువ్వు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది ఎవరినో కాదు, వీడి నా బెస్ట్ ఫ్రెండ్. ఆ రోజే కానీ నువ్వు బ్లడ్ ఇచ్చి ఉండకపోతే ఈరోజు వీడి ప్రాణాలతో ఉండేవాడు కాదేమో. అవునా? నాకు ఆ రోజు బ్లడ్ ఇచ్చి సేవ్ చేసింది ఈయనేనా? ఈ బ్రదరేనా? మనం ఈరోజు చేసే మంచి పనులే రేపు మనకు సహాయపడతాయి. ఎవరో చూస్తున్నారానో, ఎవరో మెప్పు కోసమో కాదు, మంచి చేస్తూ పోండి. ఈరోజు చేసే మంచి పనులే రేపు మనల్ని కాపాడతాయి. ఇంట్రో ఆపు, దుమ్ము లేపు. డాన్స్ బ్రో. లైక్ బ్రో. కమ్ ఆన్ డాన్స్ బ్రో. యమ్మా బీట్స్ బ్రో. జిందగీని జూకు బాక్స్ బ్రో. రచ్చో రచ్చా రాక్స్ బ్రో. మజా పిచ్చా పీక్స్ బ్రో. మనల్లా పే పగాడవడు బ్రో. అరే లెంతో చూస్తే ప్రతి లైఫ్ వెరీ షార్ట్ ఫిల్మ్. కూసిందైనా కానీ సైజు పెంచలేవు నమ్ము. కానీ నువ్వు కానీ తలుచుకుంటే ప్రతి ఒక్క ఫ్రేము వాళ్ళ కలర్ఫుల్ గా మార్చగలవు రో. మై డియర్ మార్కండేయ మంచి మాట చెత్త రాసుకో. మళ్ళీ పుట్టి భూమి దిగి రావు నిజం తెలుసుకో. పక్క దిగి నిద్రలచే ప్రతిరోజు పండగ చేసుకో. అరే ఉన్న కాస్త టైములోనే ఎంతో అనుభవించిపో. అరే కమ్ ఆన్ డాన్స్ బ్రో. యమ్మా బీట్స్ బ్రో. జిందగీని జూకు బాక్స్ బ్రో. రచ్చో రచ్చా రాక్స్ బ్రో. మజా పిచ్చా పీక్స్ బ్రో. మనల్లా పే పగాడవడు బ్రో. ఉండాలిగా రిలీఫ్ అన్నమాట. మూడొచ్చాక ఆడాలిగా హుషారైన ఆట. బిజీ వల్ల గచి బిజీ ఎక్కువైన పూట. రవ్వంత ఖుషి వాగే కాదట. మై డియర్ మార్కండేయ మంచి మాట చెత్త రాసుకో.